హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జీపీ టెక్ లైవ్. ఈరోజు మన వీడియో ఏంటంటే, గతంలో చాలామంది ఈడిఎఫ్లు అయితే కొని వాళ్ళు నెట్వర్క్లు అయితే రన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈడిఎఫ్లు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఇంటర్నెట్ ఇవ్వాలన్న ఆలోచన కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కానీ చాలామందికి తెలియదు. అలాంటి టైంలో ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి సిగ్నల్ ఇవ్వాలన్న ఆలోచన మీద అప్పుడు ఏం చేశారంటే చాలామంది ఈడిఎఫ్లను అయితే కొన్నారు. ఈ ఈడిఎఫ్లని ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే పక్కన పెట్టి డబ్ల్యూడిఎంలు కొనాలన్న ఆలోచనలో ఉన్నారు. సో మీరు అలాంటి ఆలోచన అయితే పెట్టుకోవద్దు. మీ ఈడిఎఫ్ఏ డబ్ల్యూడిఎం కింద మార్చొచ్చు. అది ఎలా అంటే, సపోజ్ మీకు 8 పోర్ట్ ఈడిఎఫ్ఏ ఉందనుకుంటే, మీరు ఇంటర్నెట్ సిగ్నల్ ఇవ్వాలి అనుకుంటే అదే 8 పోర్ట్ ఓఎల్టీ తీసుకోండి. జీపాన్ ఈపాన్ అది మీ ఇష్టం, మీకు ఏది సూట్ అవుతుంది అనుకుంటే అది తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఇంటర్నెట్ సిగ్నల్ గా ఇవ్వవసరం లేదు అనుకుంటే ఈడిఎఫ్ఏ తోటి ఎఫ్టిటిహెచ్ లైన్ అయితే ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. మీ గ్రౌండ్ వరకు సిఏటీవీ వరకు ఈడిఎఫ్ఏ ఎక్సలెంట్గా మీకు వర్క్ అవుతుంది. దాంతో ఎఫ్టిటిహెచ్ అయితే ప్రజెంట్ చేసుకోండి. ఎఫ్టిటిహెచ్ చేసుకున్న తర్వాత మీకు ఫ్యూచర్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి మీకు అవకాశం వస్తే అప్పుడు మీరు ఓఎల్టీ కొనండి. అప్పుడు ఓఎల్టీ కొని ఆ ఓఎల్టీని ఇటు ఈ ఈడిఎఫ్ఏ సిగ్నల్ని రెండు మిక్స్ చేయడానికి మనకు అందుబాటులో డబ్ల్యూడిఎంఏ కప్లర్స్ ఉన్నాయి. ఒక ప్యానల్ బాక్స్ తెచ్చుకొని ఆ ప్యానల్ బాక్స్లో ఒక డబ్ల్యూడిఎంఏ కప్లర్స్ ఒక్కో పోర్ట్కి ఒక్కో డబ్ల్యూడిఎం కప్లర్ పడుతుంది. మీకు 8 పోర్ట్ ఓఎల్టీ 8 పోర్ట్ ఈడిఎఫ్ఏ ఉంటే మీకు 8 డబ్ల్యూడిఎం కప్లర్లు పడతాయి. ఈ డబ్ల్యూడిఎం కప్లర్లు తెచ్చుకొని ఒక ప్యానల్ బాక్స్ తెచ్చుకొని ఆ ప్యానల్ బాక్స్ కూడా ఎలా ఉండాలంటే, ఈ ప్యానల్ బాక్స్లో 3 లైన్స్ ఉండేలా చూసుకోండి. ఒక లైన్లో ఓఎల్టీ తాలూకా ఇన్పుట్ ఇవ్వచ్చు, ఇంకొక లైన్లో సిఏటీవీ ఇన్పుట్ ఇచ్చుకుంటే కింద లైన్ నుంచి మీకు అవుట్పుట్ బయటకు వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు పెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజ్ లేకుండా బాగుంటుంది. ఏ పోర్ట్లో నుంచి ఏది వెళ్ళింది ఎలా వస్తుంది అనేది మీకు కన్ఫ్యూజన్ అయితే ఉండదు. కన్ఫ్యూజన్ లేకుండా మీకు బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా ఒక ప్యానల్ బాక్స్ తెచ్చుకొని ఆ ప్యానల్లో మీరు సెటప్ చేసుకున్నట్టయితే మీకు యూజ్ ఉంటుంది. లేదు డైరెక్ట్గా స్ప్లైసింగ్ ద్వారా కూడా మనం జాయిన్ చేసేసుకుంటే అది కూడా మంచిదే. దానివల్ల కొద్ది లాస్ కూడా తగ్గుతుంది. ఈ క్లిప్లు అవి మనం వాడడం వల్ల లేట్ అవుతుందంటే కొద్ది లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో డైరెక్ట్గా మనం స్ప్లైసింగ్ చేసేసుకోవడం వల్ల లాస్ అయ్యే ఛాన్స్ ఉండదు. కానీ రేపు మనం ఫ్యూచర్లో ఏదైనా అవసరమై చెక్ చేసుకోవాలనుకునేటప్పుడు ఇక్కడ నుంచి లైన్లోకి ఓటీడీఆర్ గట్రా వేయాలి చూసుకోవాలి అనుకునేటప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. సో అది చూసుకోండి. ఎందుకంటే లైన్లో మనకి చెక్ చేసుకునే ప్రాబ్లం ఉండదు, అవసరం ఉండదు అనుకుంటే మీరు డైరెక్ట్గా స్ప్లైసింగ్ మిషన్తో జాయింట్ అయితే చేసేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం ఈ క్లిప్ సిస్టమ్ వాడండి. ఈ క్లిప్ సిస్టమ్ వాడి మీరు ఈ విధంగా చేసినట్టయితే మీకు లైన్ అనేది మీకు డబ్ల్యూడిఎం, మీకు ఓఎల్టీ, మీకు ఈ ఈడిఎఫ్ఏ ప్లస్ ఈ ప్యానల్ బాక్స్ ఈ రెండు కలిపి మీకు ఒక డబ్ల్యూడిఎంతో సమానం. మీరు ఇంక మళ్ళీ డబ్ల్యూడిఎం కొనాల్సిన పని లేదు. ప్రత్యేకంగా డబ్ల్యూడిఎం మీరు కొనవసరం లేదు. ఈడిఎఫ్ఏని పక్కన పెట్టి మీరు డబ్ల్యూడిఎం కొనవలసిన పని లేదు. సో ఎవరి దగ్గరైనా సరే పాతది ఈడిఎఫ్ఏ కానీ ఉన్నట్టయితే మీరు ఆ ఈడిఎఫ్ఏని ఈ రకంగా డబ్ల్యూడిఎంఏ కింద కన్వర్ట్ చేసి వాడుకోండి. ఒకవేళ కొత్తగా ఎవరైనా కొనాలనుకుంటే ఈడిఎఫ్ఏ మాత్రం కొనకండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆపరేటరు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వవలసిన రోజులైతే వచ్చేసాయి కూడా. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మళ్ళా నేను డబ్ల్యూడిఎం కప్లర్లు వేసుకుంటానులే అనుకోవడం టైం వేస్ట్. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్తగా కొనే వాళ్ళు ఎవరైనా సరే డబ్ల్యూడిఎంఏ కొనండి. ఇంకా నాకు ఇంటర్నెట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు, నేను ఇవ్వలేను అనుకుంటే తప్ప మీరు 90% డబ్ల్యూడిఎంనే కొనండి. డబ్ల్యూడిఎంఏ కొంటే ఈ రోజు కాకపోతే రేపైనా మీరు ఇంటర్నెట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు మీరు ఇంటర్నెట్ ఇవ్వాలి. ఆ రోజు మళ్ళీ ఈడిఎఫ్కి మళ్ళీ డబ్ల్యూడిఎం కప్లర్లు వేసుకొని ఇదంతా వేస్ట్ ప్రాసెస్ మళ్ళాను. సో పాతది ఎవరైనా ఉంటే దానిని ఈ రకంగా మార్చుకొని ఈడిఎఫ్ఏని డబ్ల్యూడిఎంగా చేంజ్ చేసుకోండి. అంతే తప్ప కొత్తగా కొనే వాళ్ళు మాత్రం ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్నా లేకపోయినా సరే డబ్ల్యూడిఎంఏ కొనండి. ఎందుకంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి ఖచ్చితంగా పాసిబిలిటీ అనేది త్వరలో వస్తుంది. ఎందుకంటే అనేక రకమైన కంపెనీలు అనేవి మార్కెట్లోకి ఆల్రెడీ రావడానికి రెడీ అవుతున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొనాలనుకుంటే డబ్ల్యూడిఎంఏ కొనండి. చాలామంది ఇప్పటికీ ఇంకా ఎఫ్టిటిహెచ్ చేయడానికి ఇంకా చాలా వెనక్కి ఆలోచిస్తున్నారు. ఎందుకు అనేది తెలియదు, కానీ ఎఫ్టిటిహెచ్ ఖచ్చితంగా చేయండి. ఒక్కసారి మీరు ఎఫ్టిటిహెచ్ చేసి చూస్తే
ఆ ఎఫ్టిటిహెచ్ తాలూకా బెనిఫిట్ మీరు కానీ అనుభవించి ఉంటే ఖచ్చితంగా మీరు ఎఫ్టిటిహెచ్ని పొగడకుండా ఉండలేరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎఫ్టిటిహెచ్ చేసిన ఆపరేటర్ ఈరోజు ఖాళీ అయిపోయాడు. నేను ఖాళీగా ఉన్నాను, వేరే వర్క్ ఇంకోటి ఉంటే బాగుందన్న ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఆ ఎఫ్టిటిహెచ్ చేసిన ఆపరేటర్కి నిజంగా గ్రౌండ్లో వర్క్ లేదు. ఒక రీఛార్జ్ చేసుకోవడం, అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం తప్ప కంప్లైంట్లు చెయ్యటానికి ఆయనకి కంప్లైంట్ ఉండట్లేదు. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎవరైనా ఎఫ్టిటిహెచ్ చేయడానికి వెనకడుగేస్తే అస్సలు మీరు వెనకడుగు వేయవసరం లేదు. ఖచ్చితంగా ఎఫ్టిటిహెచ్ అయితే వేస్ట్ చేసి తీరండి. 100% ఎఫ్టిటిహెచ్ చేసేయాలి ప్రతి ఆపరేటర్ కూడా. ఓకే, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఓకే.